ఆడదాని వయసు, మగాడి సంపాదన ఎవరికీ చెప్పకూడదు అంటారు. ఇది ఎవరు ఫాలో అయినా లేకపోయినా టీవీ, సినిమా ఇండస్ట్రీలో వాళ్ళు మాత్రం తప్పక ఫాలో అవుతారు. విచిత్రం ఏంటంటే వాళ్ళు వయసు, సంపాదన రెండూ చెప్పరు. మనం వెతుక్కోవడమే. పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు పొలిటికల్ మీటింగ్లలో పొరపాటున వాళ్ళ రెమ్యునరేషన్ గురించి చెప్పి ఉండొచ్చు, కానీ చాలామంది ఈ రెమ్యునరేషన్ని రహస్యంగానే ఉంచుతారు. కాబట్టి ఈ రెమ్యునరేషన్స్పై గాసిప్ నడుస్తుంటాయి. అలా టాప్ సీరియల్ యాక్టర్స్ రెమ్యునరేషన్స్పై ఓ లుక్కేద్దాం మరి. ఒకప్పుడు సీరియల్స్ అంటే ఓ సీరియల్స్నా అనేవాళ్ళు. కానీ ఇప్పుడు సినిమా మార్కెట్తో పాటు పోటీ పడుతుంది టీవీ ఇండస్ట్రీ. టీవీ ఆర్టిస్టులంటే ఒకంత చిన్న చూపు ఇప్పటికీ ఉంది, కానీ రెమ్యునరేషన్ విషయంలో సినిమా వాళ్ళకి గట్టి పోటీగానే నిలబడుతున్నారు. అయితే సినిమా రెమ్యునరేషన్స్కి, టీవీ రెమ్యునరేషన్స్కి చాలా తేడా ఉంటుంది. సినిమాకి ఫిక్స్డ్ అమౌంట్ ఉంటుంది. సినిమాకి ఇంత అమౌంట్ అని ఇస్తారు. ఎన్ని రోజులు అనేది సెకండరీ. కానీ సీరియల్స్ అలా కాదు. రోజువారీ లెక్క ఉంటుంది. అంటే ఎన్ని రోజులు షూటింగ్స్ చేస్తే అంత అమౌంట్ అన్నమాట. ఏళ్ళకి ఏళ్ళు ఎపిసోడ్లు నడిచినా ఎన్ని రోజులు షూటింగ్ చేస్తే అంతే రెమ్యునరేషన్ వస్తుంది. ఒక్కోసారి ఒక్కరోజు షూటింగ్ చేస్తే 4-5 ఎపిసోడ్లు సాగదీస్తారు. ఒక్కోసారి కీలకమైన ఎపిసోడ్కి 4-5 రోజులు షూటింగ్ చేయాల్సి వస్తుంది. సీరియల్ స్టార్ట్ అయిన తరువాత ఎప్పుడు ముగుస్తుందో తీసే వాళ్ళకే తెలియదు. బడ్జెట్ని బట్టి, రేటింగ్ని బట్టి లెక్కలు మారిపోతూ ఉంటాయి. అందుకే ఏళ్ళకి ఏళ్ళు నడిచిన సీరియల్స్ ఆర్టిస్టులు కూడా పరిమిత రోజులకే అగ్రిమెంట్ చేసుకుంటారు. ఆ లెక్కల్ని పక్కన పెడితే ప్రస్తుతం టాప్ రేటింగ్ సీరియల్ హీరోయిన్స్ రెమ్యునరేషన్ ఎంత, వాళ్ళలో హైయెస్ట్ రెమ్యునరేషన్ ఎవరికి, తక్కువ రెమ్యునరేషన్ ఎవరికో చూద్దాం మరి. కార్తీక దీపం సీరియల్తో జాతీయ స్థాయిలో పేరొందిన వంటలక్క తన అద్భుత నటనతో కార్తీక దీపం సీరియల్ని పాయింట్ల పట్టికలో నెంబర్ 1 స్థానంలో నిలబెట్టింది. ఇక రెమ్యునరేషన్లో కూడా వంటలక్కే నెంబర్ 1 అనే టాక్ ఉంది. ఈమె ఒక్కరోజు షూటింగ్కి 40,000 హైయెస్ట్ రెమ్యునరేషన్ అందుకుందంట. మొదట్లో వంటలక్క రెమ్యునరేషన్ 10,000 మాత్రమే. క్రమక్రమంగా పెరుగుతూ 40,000 వరకు రెమ్యునరేషన్ చేరుకుందని తెలుస్తోంది. కార్తీక దీపం దాదాపు 6 ఏళ్ళు అంటే 1556 ఎపిసోడ్లు ప్రసారమైంది. ఆ లెక్కను చూస్తే వంటలక్క అందుకున్న రెమ్యునరేషన్ చూస్తే ఔరా అనాల్సిందే. అయితే ఇప్పుడు కార్తీక దీపం హవా తగ్గిపోవడంతో వంటలక్క రెమ్యునరేషన్ సగానికి తగ్గించేసిందనే టాక్ నడుస్తుంది. ఇకపోతే అందాల రాశి హీరోయిన్ కంటే ఎక్కువ. వంటలక్క తరువాత స్థానంలో ఉన్నది సీనియర్ నటి రాశి. ఒకప్పుడు టాలీవుడ్లో సీనియర్ హీరోయిన్గా ఓ ఊపు ఊపిన అందాల రాశి ఇప్పుడు జానకి కలగనలేదు సీరియల్లో రామాకి తల్లిగా, జానకికి అత్తగా జ్ఞానాంబ పాత్రలో నటించింది. ఈమె రెమ్యునరేషన్ 25,000 పైమాటే. తన సీనియారిటీ తగ్గట్టుగానే రాశికి రెమ్యునరేషన్ అందిస్తున్నారు. అయితే జానకి కలగనలేదు సీరియల్ హీరోయిన్ జానకి అంటే ప్రియాంక జైన్ కంటే రాశికి ఎక్కువ రెమ్యునరేషన్ అందుకోవడం విశేషం. కస్తూరి శంకర్ తక్కువేం కాదు. ఇంటింటి గృహలక్ష్మి సీరియల్లో తులసిగా నటిస్తున్న కస్తూరి శంకర్ తన క్రేజ్కి తగ్గట్టుగానే రెమ్యునరేషన్ అందుకుంటుంది. సీనియర్ హీరోయిన్ రాశి మాదిరిగానే కస్తూరి కూడా ఒక్క రోజుకి 25,000 అందుకుంటుందట. ఇక వెబ్ సిరీస్, సినిమా షూటింగ్స్ అయితే దీనికి రెట్టింపు అట. అంటే డేకి 50,000కు పైగానే డిమాండ్ చేస్తుంది కస్తూరి. జానకి ఇంత రెమ్యునరేషన్ కలగనలేదా? మౌనరాగం సీరియల్తో యూత్ని సైతం సీరియల్స్ చూసేటట్టు చేసింది అమ్ములు. ఇప్పుడు జానకి కలగనలేదు సీరియల్లో జానకి ఐపీఎస్గా అలరించింది. నిజానికి మౌనరాగం సీరియల్కి ఎంత మంచి పేరు తెచ్చుకుందో జానకి కలగనలేదు సీరియల్తో అంతా పోగొట్టుకుంది. పసలేని పాత్రతో నసగా మారిన జానకి రెమ్యునరేషన్ విషయంలో మాత్రం టాప్ లిస్టులోనే ఉంది. ఈమె ఒక్కరోజుకి గాను 20,000 రెమ్యునరేషన్ అందుకుంటుంది. కీర్తి కేశవ్ భట్ సీరియల్స్తో కీర్తే కీర్తి. మనసిచ్చి చూడు సీరియల్తో పాపులర్ అయిన కీర్తి బిగ్ బాస్ షోతో తెలుగు ఆడియన్స్కి బాగా చేరువైంది. ప్రస్తుతం మధురానగరిలో అనే సీరియల్లో నటిస్తుంది. ఈమె కూడా రెమ్యునరేషన్ ఒక్కరోజుకి గాను 20,000-25,000 అందుకుంటుందని టాక్. ఇక ఇతర టీవీ షోలు, స్పెషల్ ఈవెంట్లు అయితే స్పెషల్ రేటు. డేకి 1,00,000కు పైగానే డిమాండ్ చేస్తుందట కీర్తి. గుప్పడంత మనసు వసుధార రేటు ఎంత అంటే గుప్పడంత మనసు సీరియల్లో వసుధారగా అలరిస్తున్న రక్షా గౌడ తన నటనతో కుర్ర హృదయాలను కొల్లగొట్టేసింది.
రిషితో వసు క్యూట్ లవ్ స్టోరీ ఆడియన్స్కి బాగా కనెక్ట్ కావడంతో గుప్పెడంత మనసు సీరియల్ అతి తక్కువ కాలంలోనే రేటింగ్ పట్టికలో టాప్కి చేరింది. దీంతో వసుధార రెమ్యునరేషన్ కూడా క్రేజ్కి తగ్గట్టే తీసుకుంటున్నట్లు టాక్. ఒక్క రోజుకి గాను సీనియర్ హీరోయిన్లతో సమానంగా 17,000 అందుకుంటుంది. కొత్త సీరియల్ హీరోయిన్స్కి డేకి 17,000 అంటే ఎక్కువే మరి. బ్రహ్మముడి కావ్య బ్రహ్మాండమే. కార్తీక దీపం సీరియల్ ముగిసిన తరువాత అదే స్లాట్లో వస్తున్న బ్రహ్మముడి సీరియల్ కూడా బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ప్రస్తుతం రేటింగ్ లిస్ట్లో టాప్లో ఉంది బ్రహ్మముడి. ఈ సీరియల్లో కావ్యగా నటిస్తున్న దీపికా రంగరాజు రెమ్యునరేషన్ కూడా 15,000 పైమాటే. కన్నడలో పలు సీరియల్స్తో నటించిన అనుభవం ఉండడంతో ఆ సీనియారిటీకి తగ్గట్టుగానే తెలుగులో రెమ్యునరేషన్ అందుకుంటుంది దీపిక. కార్తీక దీపం మోనిత హీరోయిన్స్తో పోటీగా. కార్తీక దీపం సీరియల్లో మోనితగా అల్లాడించిన శోభా శెట్టి రెమ్యునరేషన్ విషయంలోనూ టీవీ సీరియల్స్ హీరోయిన్స్కి గట్టి పోటీగానే నిలిచింది. కార్తీక దీపం క్రేజ్తో ఈ బ్యూటీ డేకి 20,000 రెమ్యునరేషన్ అందుకుంటుంది. ప్రస్తుతం చేతిలో సీరియల్స్ ఏమీ లేకపోవడంతో రెమ్యునరేషన్ తగ్గించుకుంటున్నట్లు టాక్. కార్తీక దీపం అత్త రూటే సెపరేటు. కార్తీక దీపం సీరియల్ జాతీయ స్థాయిలో అంత పెద్ద సక్సెస్ అయిందంటే ఈ అత్త కూడా ఒక కారణమే. దీపకి అత్తగా తన అద్భుత నటనతో మెప్పించిన అర్చనా అనంత్ కేవలం సీరియల్ నటిగానే కాకుండా ఒకప్పటి స్టార్ హీరోయిన్ కూడా. ఈ రేంజ్కి తగ్గట్టే ఒక రోజుకు గాను 20,000 రెమ్యునరేషన్ అందుకుంటుందట. లాస్య నటనల తోపు. రెమ్యునరేషన్ మాత్రం ఇంటింటి గృహలక్ష్మి సీరియల్లో లాస్యగా తన విలనిజం పండిస్తున్న లాస్య మన తెలుగు అమ్మాయి. అసలు పేరు ప్రశాంతి. యాంకర్ అందరికీ పరిచయమే. పైన చెప్పుకున్న వాళ్ళంతా పరభాష వాళ్ళు కావడంతో వాళ్ళకి సెపరేటు రేట్లు ఉండొచ్చు. తెలుగు అమ్మాయే కదా అని చిన్న చూపో ఏమో కానీ నటనలో దడదడలాడిస్తున్న లాస్యకి రోజుకి 15,000 మాత్రమే రెమ్యునరేషన్ అందిస్తున్నారని టాక్ ఉంది. నిజానికి ఈ సీరియల్లో తులసి దివ్య మిగిలిన వాళ్ళకంటే కూడా అద్భుతంగా నటిస్తుంది లాస్య. కానీ రెమ్యునరేషన్ మాత్రం వాళ్ళకంటే తక్కువ ఇవ్వడం తెలుగు వాళ్ళని తొక్కేయడమే అని అర్థం. జగతా మజాకా రేటు మామూలుగా లేదు. గుప్పెడంత మనసు సీరియల్లో జగతిగా మెప్పిస్తున్న జ్యోతి రాయ్ రెమ్యునరేషన్ కూడా కుర్ర సీరియల్ హీరోయిన్స్కి పోటీగానే ఉంది. ఈమె ఒక్కరోజుకి గాను 20,000 రెమ్యునరేషన్ అందుకుంటుంది. గుప్పెడంత మనసు సీరియల్లో జగతి నటన అద్భుతం అనే చెప్పాలి. ముఖ్యంగా మదర్ సెంటిమెంట్ సీన్లలో జగతి జీవించేస్తుంది. తన నటనకు తగ్గట్టే రేటు ఫిక్స్ చేసిందట జ్యోతిరాయ్. తులసి కూతురికి ఎంతంటే ఇంటింటి గృహలక్ష్మి సీరియల్లో తులసికి కూతురుగా వచ్చిన దివ్య అసలు పేరు ఇంచరా శెట్టి. కన్నడ నుంచి దిగుమతి అయిన ఈ కుర్ర హీరోయిన్ కన్నడలో పలు సీరియల్స్లో పాపులర్ కావడంతో తెలుగులో గృహలక్ష్మి సీరియల్తో కొబ్బరికాయ కొట్టింది. ఈమె రెమ్యునరేషన్ 15,000 పైగానే అందుకుంటుందట. వాట్ ఏ బ్యూటీ రేటు కూడా అదే రేంజ్లో. ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్లో వేదాగా గ్లామర్ లుక్స్తో ఆకట్టుకున్న ఈ బ్యూటీ పేరు దెబ్జానీ మోదక్. పేరు వెరైటీగా ఉంటుంది కానీ అందంలో మాత్రం ఈ బుల్లితెర బ్యూటీని కొట్టే వాళ్ళే లేరంటే అతిశయోక్తి కాదు. బుగ్గన సొట్ట, క్యూట్నెస్కి తోడు ఆమె నటన కూడా అంతే అద్భుతంగా ఉంది. ఇక ఈమె రెమ్యునరేషన్ కూడా 20,000 పైమాటేనట. మొదట్లో డేకి 15,000 ఉండగా ఇప్పుడు రేటు పెంచేసిందట వేద. కొత్త పిల్ల మళ్ళీ మన తెలుగు అమ్మాయి. మళ్ళీ సీరియల్లో మళ్ళీగా లీడ్ రోల్ చేస్తున్న భావన లాస్య మన తెలుగు అమ్మాయి. నటిగా ఈమెకు ఇదే ఫస్ట్ సీరియల్. అయినప్పటికీ మళ్ళీ సీరియల్లో భావన లాస్య తన అద్భుత నటనతో ఆకట్టుకుంటుంది. అయితే ఈమె రెమ్యునరేషన్ రోజుకి 15,000 అందుకుంటుంది. వదినమ్మ తగ్గేదే లేదమ్మా. వదినమ్మ సీరియల్ నటి సుజాత రెమ్యునరేషన్ కూడా 25,000 పైనే. ప్రొడక్షన్ కంపెనీని బట్టి ఈమె రెమ్యునరేషన్ ఉంటుంది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో అనేక చిత్రాల్లో నటించిన సుజాత సీరియల్స్లో ఒకప్పుడు హైయెస్ట్ రెమ్యునరేషన్ అందుకున్నారు. తెలుగులో అత్యధిక సీరియల్స్లో నటించిన రెమ్యునరేషన్లో సుజాత కూడా ఒకరు. 1998 నుంచి 2023 వరకు దాదాపు 55 సీరియల్స్లో నటించింది సుజాత. ప్రస్తుతం ఈమె జెమినీ టీవీలో గీతాంజలి సీరియల్లో నటిస్తోంది. మల్లిక మామూలుగా ఉండదు మరి. జానకి కలగనలేదు మల్లిక సందడి లేకపోతే ఆ సీరియల్ ఎప్పుడో మూసేసేయాల్సిందే అన్నంతగా ఇతర నటీనటుల్ని డామినేట్ చేసేస్తుంది మల్లిక. సీరియల్ నటిగా పండిపోయిన విష్ణుప్రియ జానకి కలగనలేదు సీరియల్లో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో నటిస్తుంది. ఇక ఈమె యాక్టింగ్లో సీనియర్ కావడంతో
ఆమె సీనియారిటీకి తగ్గట్టుగానే రోజుకి 15,000 రెమ్యునరేషన్ అందుకుంటుందట. హమీదా దాదా లెక్క మామూలుగా లేదు. బ్రహ్మముడి సీరియల్లో కావ్యకి అక్కగా నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్న హమీదాకి యాక్టింగ్ రాకపోయినా రెమ్యునరేషన్ మాత్రం 20,000 పైనే అందుకుంటుందట. బిగ్ బాస్ రియాలిటీ షోతో పాపులర్ అయిన హమీదా అంతకుముందు సినిమాల్లో కూడా నటించింది. ఇప్పుడు బ్రహ్మముడితో నటనకు మెరుగులు దిద్దుకుంటుంది. హీరోయిన్ మెటీరియల్ కావడంతో హమీదాకి సపరేటు అన్నమాట. ఆడపులి ప్రియా. కృష్ణ ముకుంద మురారి సీరియల్లో నటించిన సీనియర్ బ్యూటీ ప్రియా రెమ్యునరేషన్ కూడా టాప్లోనే ఉంటుంది. తన అద్భుత నటనతో మెప్పిస్తున్న ప్రియా ఆ సీరియల్ హీరోయిన్స్తో సమానంగా రెమ్యునరేషన్ అందుకోవడం విశేషం. ఈమె డేకి 20,000కు పైగా రెమ్యునరేషన్ అందుకుంటుందట. భవానీదేవిగా పాత్రలో ఆడపులిగా విశ్వరూపం చూపిస్తుంది ప్రియా. రుద్రాణి మామూలుగా ఉండదు మరి. బ్రహ్మముడి సీరియల్లో రుద్రాణిగా అలరిస్తున్న ఈ బ్యూటీ పేరు షర్మిత గౌడ. కన్నడతో పాటు ఇతర భాషల్లోనూ అనేక సీరియల్ సినిమాల్లో నటించిన ఈ హాట్ బ్యూటీ రేంజ్కు తగ్గట్టే డేకి 20,000 రెమ్యునరేషన్ తీసుకుంటుందట. మొత్తానికి చూసుకుంటే సీరియల్ హీరోయిన్స్కి ఒక్క రోజుకి గాను అత్యధికంగా 40,000 నుంచి 30,000 రెమ్యునరేషన్ అందుకుంటుండగా 10,000 అందుకునే వాళ్ళు తక్కువే ఉన్నారు.